నమస్తే అండి, నేను వసంత. మన రూపకళ రుచులు ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు గసాలతో ఒక కొత్త వంటకం చేద్దాము. మరి శీతాకాలం అయిపోయింది, వేసవికాలం ప్రారంభమవుతుంది. ఈ టైంలో ఒకేసారి ఎండల వేడిని చాలామంది తట్టుకోవటం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం చలువ చేసే పదార్థాలు తీసుకోవాలి. ఈ గసాల కూర శరీరానికి చలువ చేస్తుంది, రుచిగా ఉంటుంది, ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటుంది. మరి ఈ గసాల కూరకు ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో ఒకసారి చూద్దాం. అరకప్పు గసగసాలు తీసుకొని వీటిని శుభ్రం చేసుకొని 2 గంటలు నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలి. ఒక అరకప్పు చిన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా వెల్లుల్లి ముక్కలు, కొంచెం కరివేపాకు, సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి, కొద్దిగా కొబ్బరి కారం, అంటే ఎండు కొబ్బరి, కారము, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి చేసి పెట్టుకున్నాను. లేదంటే దీని ప్లేస్లో పచ్చి కొబ్బరిని కూడా వాడుకోవచ్చు. పోపు కోసం పోపు సామాను, కొద్దిగా నూనె తాలింపు కోసం. మొదట ఈ గసగసాలు చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. 2 టీ స్పూన్లు సరిపోతుంది. దీంట్లో ఎక్కువగా నూనె పట్టదు, ఎందుకంటే గసాల గింజల్లో కూడా నూనె ఉంటుంది. అందువల్ల 2 టీ స్పూన్ నూనె చాలు. ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, పోపు గింజలు, ఆవాలు, ఇవి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లి ముక్కలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా తెల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తెల్ల మచ్చ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేద్దాం. ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాం. కొద్దిగా ఉప్పు వేసేసి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసినట్టయితే తొందరగా వేగుతాయి. కొంచెం సేపు మూత పెట్టి ఉంచుదాం. ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా వేగాయి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఉల్లిపాయలు చక్కగా వేగాయి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గసాలను దీంట్లో వేసేద్దాం. ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం, ముద్దలాగా. ఇది ఇందులో వేసేద్దాం. వేసి మంటను సిమ్లో ఉంచి కొద్దిగా సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి ఉంచుదాం. ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. గసాలు ఉడికిన తర్వాత మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇంకొక 5 నిమిషాలు దీన్ని ఇలాగే వేయించుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి 2 నిమిషాలు ఉంచుదాం. మళ్ళీ ఒకసారి మూత తీసి కొద్దిగా నీళ్లు పోసుకుందాం. 1 గంటెడు నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకోవాలి. గసగసాలు ఉడికినట్టుగా ఉంది. ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి కారాన్ని అవసరాన్ని బట్టి వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేస్తాను, సుమారుగా 1 స్పూన్ వేస్తాను. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవటమే, అంతేనండి. కొద్దిగా సమయంలో కొద్దిగా ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ రుచిని, ఎక్కువ బలాన్ని ఇచ్చే గసాల కూర రెడీ అయిపోయింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి బాగుంటుంది. చపాతీలోకి కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం గ్రేవీలాగా కూడా చేసుకోవచ్చు. ఈ కూర మామూలు వాళ్ళే కాకుండా బాలింతలకు కూడా పెడతారు. అందువల్ల బాలింతలకు పెట్టినట్లయితే చంటి బిడ్డకు తల్లిపాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది.